ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. సామెతలు 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. పాత నిబంధనలో ఆశ్రయపురాలని ఉంటాయండి. అది ఎలా ఉంటాయంటే, ఆశ్రయ పొలంలో బలిపీఠం ఉంటుంది, కొమ్ములు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అయితే మనం ఏదన్నా ఒక పొరపాటు చేస్తే, మన పొరపాటు వల్ల వేరే వ్యక్తి గాయమై అతను ప్రాణాలు పోతే, ఇతను ప్రాణాలు తీసిన వ్యక్తి ఆశ్రయపురంలోకి వెళ్ళి, ఇతను ప్రమేయం లేకుండా అతనికి కీడు జరిగింది కాబట్టి ఆశ్రయపురంలోకి వెళ్ళి ఆ బలిపీఠాలు కొమ్ము పట్టుకొని నన్ను క్షమించని పశ్చాత్తాపడితే దేవుని కృప ద్వారా మనిషి క్షమించబడతాడు. ఎవడు అతన్ని చంపకూడదండి. అతను ఆశ్రయపురంలోకి వెళ్ళకుండా అక్కడక్కడే తిరిగితే అక్కడ ఉన్నటువంటి మనుషులు ఆయన చంపివేస్తారు. కాబట్టి పాత నిబంధనలో ఆశ్రయపురాలు ఉన్నాయి. ఇప్పుడు ఏది ఆశ్రయపురం అంటే దేవుని ఆలయమే ఆశ్రయపురం అయింది. మనం ఎప్పుడైతే మనం పాపం చేసి ఆ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపంతో మనం వదిలిపెట్టేసి దేవుని దగ్గర చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటామో, మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా క్షమించేటువంటి దేవుడుగా ఉన్నాడండి. పాత నిబంధనలు ఆశ్రయపురం అయితే ఉంటుందో, ఇప్పుడు ఆలయాలు ఉన్నాయి. మనం ఆలయంలోకి వెళ్ళి నన్ను క్షమించమని అడిగితే, పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో మనం అడిగితే కృపగల దేవుడు క్షమించేటువంటి దేవుడుగా ఉంటాడండి. ఆయన గొప్ప దేవుడు, ఆయన శక్తిమంతుడు. మనం దేనిలోకి పరిగెత్తాలి? ఈ లోకంలోకి పరిగెత్తే మన జీవితాలు నాశనం అయిపోతాయి. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడమ్మని విడిచిపెట్టి దేవుని వాక్యానుసారంగా బ్రతికేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఈ లోకము బలాత్కారంతో పట్టబడి ఉంది. బలాత్కారులు ఈ లోకాన్ని ఆక్రమించుకొని ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకము మనము పెంటతో ఎంచుకొని దేవుని వాక్యాన్ని మనము ఆశ్రయించే బిడ్డలుగా ఉండాలి. కాబట్టి మనం పరలోకానికి దేవుడు మనకు ఒక గురినిచ్చాడు. ఈ లోకంలో చనిపోయిన తర్వాత మనం పరలోకానికి ఎత్తబడేటువంటి బిడ్డలుగా ఉండాలి. కానీ ఇక్కడ వదిలేసే బిడ్డలుగా, లేదా మన నరకంలోకి వెళ్ళిపోయే బిడ్డలుగా ఉండకుండా దేవుడిని దగ్గరికి వెళ్ళి మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన ఆశ్రయపురంలోకి వెళ్ళి పరలోకానికి వెళ్ళినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎసి మేము నీతిగా మేము ఈ లోకంలో బ్రతికి ఆశ్రయపురంలో పరిగెత్తున్నట్లుగా ప్రాధాయపడుతున్నామయ్యా. ఎసి ఇప్పుడు కొత్త నిబంధనలో ఏమి ఆశ్రయపురం అంటే, మేము పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో మా పాపాలు ఒప్పుకొని మిమ్మల్ని సేవిస్తే అదేనా ఆశ్రయపురం. అదేవిధంగా మీ ఆలయంలోకి వచ్చి మా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన ఆశ్రయపురం. నిన్ను వలని పొరుగువాని ప్రేమించు అని దేవుని వాక్యం సెలవిస్తుంటది. మా పొరుగువాడు ఎవరంటే, మాకు ఎవరైతే సహాయం చేస్తున్నారో, ఎవరైతే మేము ఆపదలో ఉంటే అడ్డుకున్నారో వాళ్ళే మా పొరుగువాడు అని కూడా వేసే లూకా సువార్తలో కూడా వేసే మీరు మాతో మాట్లాడారు. దాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏసయ్యా, మేము మీ వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా, మీ ప్రణాళిక చొప్పున మేము బ్రతుకున్నట్లుగా ప్రాధాయపడుతున్నాం. సాతాను ఏసయ్యా ప్రతి ఒక్క మానవాళిని శోధిస్తూ ఉందయ్యా. ఏసయ్యా, అదేవిధంగా సాతాను చేతుల్లో పట్టబడిన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని అడుగుచున్నాను. ఏసయ్యా, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అదేవిధంగా మీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మేము సేవించి మంచి మనసును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తడుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.